ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ నేటితో ముగియాల్సి ఉంది. అయితే రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ గడువును జూలై 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని చోట్ల ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందకపోవడం, అందినా పూర్తి చేసినా వాటిని సేకరించడంలో ఆలస్యం, డిజిటలైజేషన్ ప్రక్రియ ఆలస్యం తదితర కారణాల పట్ల ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో గడువు పొడిగించమని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసీకి లేఖ రాసింది. పార్టీల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ఈసీ ఓటర్ల నమోదు, సవరణలు సజావుగా సాగేందుకు వీలుగా మరో 10 రోజుల పాటు సమయాన్ని పొడిగించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఓటర్లు జూలై 24వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. జూలై 31న ముసాయిదా విడుదల చేసి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా నిలుస్తున్న సార్ ఓటింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కొంతమేరకు ఇబ్బంది పడే పరిస్థితులు కనపడుతున్న నేపథ్యంలో కొంతమేరకు టైం కావాలని నేటితో ఈ సార్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు కావాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నేటి మధ్యాహ్నానికి కూడా అక్కడి నుంచి ఆ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎటువంటి రిప్లై రాకపోవడం పట్ల మొదట కొంతమేరకు ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా ఏదైతే ఓటర్ల డిజిటలైజేషన్ అలాగే ఓటరు యొక్క దిశానిర్దేశత గురించి కూడా మొత్తం సర్వ ఓటు బ్యాంకింగ్ ప్రక్రియ వేగవంతంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పూర్తి చేసినప్పటికీ ఆ రాష్ట్రంలో కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు చాలా పెద్ద ఎత్తున విఐపీలు గాని యువకుల ఓట్లు గల్లంతవడం పట్ల కొంతమేర టెన్షన్ వాతావరణం నెలకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దాదాపు 10% ఇంకా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కానప్పటికీ కూడా నేటితో టైం పూర్తి అవటం, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి 10 డేస్ పొడిగించుకోవడానికి అనుమతి రాకపోవడం పట్ల కొంతమేరకు టెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ చివరికి ఎట్టికేలకు కేంద్ర ఎన్నికల సంఘం సరి యొక్క ప్రక్రియ తేదీని కొంతమేరకు ముందుకి ప్రకటించడం పట్ల మాత్రం కొంతమేరకు సంతోషించకర వార్త అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో సత్ ప్రక్రియ గడువునైతే పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోవడంతో షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ ఈ రోజుతో ముగియాల్సి ఉన్నప్పటికీ ఇంకా 10% వరకు పెండింగ్ లో ఉండటం, కొంతమేరకు నమోదు ఓటు హక్కు ఉన్న వాళ్ళు పోగొట్టుకోవటం, వాళ్ళు తిరిగి నమోదు చేసుకునే ప్రక్రియ కొంతమేరకు లేట్ కావటం వెరసి మొత్తంగా జూలై 24వ తేదీ వరకు కూడా పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకంత సంతోషం వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క గడువును పొడిగిస్తున్నట్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలపడం పట్ల కొంచెం హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవటం, డిజిటలైజేషన్ ఇంకా 10% పెండింగ్ ఉండటం, ఈ యొక్క గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అడిగిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల ఎమ్యూనరేషన్ ఫారాలు అందకపోవటం, అందిన పూర్తి చేసిన వాటిని సేకరించడంలో ఆలస్యం కావటం, డిజిటలైజేషన్ ప్రక్రియ ఆలస్యం కావటం, మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉండటంతో వివిధ రాజకీయ పార్టీల ఆందోళన ముఖ్యంగా వ్యక్తపరచడంతో ఈ యొక్క నిర్ణయం కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గడువు పొడిగించమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. కొన్ని అనివార్య కారణాలు, సాంకేతిక కారణాలు, సిబ్బంది కొరత, అలాగే ఓటర్ల పక్క ఊరికి ఒక గ్రామం నుంచి ఒక గ్రామం, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోవటం, మళ్ళీ వారి యొక్క డీటెయిల్స్ మొత్తం వారి ఓటు హక్కు క్యాన్సిల్ అయిపోయిందని
తెలిసిన తర్వాత ఏదైతే ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత దాంట్లో వాళ్ళ లిస్ట్ లో పేరు లేకపోవటం, దాన్ని చూసుకొని తిరిగి వారు మరలా వచ్చి ఎన్నికల సంఘానికి అప్లై చేసుకోవటం, మళ్ళీ వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం, ఇట్లా అనేక సాంకేతిక కారణాలు కూడా చూపించడంతో మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం గడువు పొడిగించడానికి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈసీ ఓటర్ల నమోదు సవరణల సజావుగా సాగేందుకు వీలుగా మరొక 10 రోజుల పాటు ఆ సమయాన్ని పొడిగించడం, తాజా ఉత్తర్వులు జారీ చేయడం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి మాత్రం ఇది చాలా పెద్ద అదృష్టం అనే చెప్పుకోవాలి. జూలై 24వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి అయితే నెలకొంది. అలాగే జూలై 31వ తేదీన ముసాయిదా విడుదల చేసి ఆగస్టు 30 తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 3వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించిన పరిస్థితి నెలకొని ఉంది. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ.